పిల్లలను కంటున్నారు, కానీ కన్న పిల్లలను ఎలా పెంచాలి, ఎవరి కోసం పెంచాలి అన్న విషయాలపై అవగాహన లేకుండా పోయింది నేటి వ్యవస్థకు, ఈ సమాజానికి. బాల్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏ బాల్యం అయితే చెడిపోకూడదు అని దేవుడు కోరుకున్నాడో అదే బాల్యపు పునాదులను దయ్యం కదిలించింది అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఈరోజు బాల్యాన్ని చూస్తుంటే ఎంతగా చెడిపోయారో అది ప్రత్యక్షంగా మీకు చెప్పనవసరం లేదు, ఎందుకంటే మీరు చూస్తున్నారు, మీకు తెలుసు. అయినా మీలో కూడా ఇలాంటి అజాగ్రత్తలు ఉండడం అనేది క్రైస్తవ కుటుంబాల్లో కూడా మనం చూస్తున్నాం. పిల్లల విషయమై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి తల్లిదండ్రులు మనకు ఎక్కువగా కనిపించడం లేదు. బాధ్యతలు మర్చిపోయారు. పిల్లల విషయమై బాధ్యతలు మర్చిపోతున్నారు. ప్రతినిత్యం డబ్బు కొరకు పరుగులు తీస్తున్నారే తప్ప, సంపాదన అనే ఆ ధ్యేయంతో బ్రతుకుతున్నారే తప్ప ఇంకేది పట్టించుకోవటం లేదు. కావలసినంత డబ్బు సంపాదించాలని పరుగులు తీస్తున్నారే కానీ గర్భవాసమున పుట్టిన పిల్లలు ఏమైపోతున్నారో కూడా పట్టించుకోలేని స్థితిలో తల్లిదండ్రులు సంపాదనలో మునిగిపోవడం అనేది నేటి సమాజంలో మనం చూస్తున్నాం. ఒకసారి మనసు పెట్టి ఆలోచించగలిగితే మీ మనసులో ఉన్నటువంటి మీ ఆలోచనలను మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ ఆలోచనలు బాగోలేవు, మీ పద్ధతులు బాగోలేవు. తల్లిదండ్రులుగా పిల్లల విషయమై, వారి పెంపక విషయమై మీ పద్ధతులు మారిపోతున్నాయి. పిల్లల గురించి మీరు జాగ్రత్త తీసుకోలేకపోతున్నారు. ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే బాల్యంలోనే పిల్లలు చెడిపోయి రాక్షసులుగా మారుతున్నారు, హంతకులుగా మారుతున్నారు. ఎందరో ప్రాణాలను తీసేటువంటి నరహంతకులుగా మారిపోతున్నారు. దీనంతటికి మూలం ఎవరు చెప్పండి? ఎవరిది తప్పు?